వాళ్ళు నాకెక్కడ సమాధానం చెప్పారు? తొందర పడిపోతుండ్రు, ఎటు పడితే వెళ్ళిపోతుండ్రు. అలాగా? అమ్మ ఎప్పుడు అలా చేయదే. ఏమై ఉంటుంది? ఏమో నాకేటి తెలిసే. పిన్నేమో కూరగాయలు కొంటానని వెళ్ళిపోయింది. ఈరోజు మన ఊళ్ళో మార్కెట్కి వెళ్తారు కదా, అందుకే హడావిడిగా అక్కడికి వెళ్ళుంటుంది. ఇంకా నాన్నంటావా, సారా కోసం పరిగెత్తుంటాడు. సర్లే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. నీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తాను. నాన్న అందరితోటి కలిసి తింటాను కానీ సెలే, నీ చిన్నప్పుడు ఫోటో ఏటి ఉందట నీ దగ్గర? ఎందుకన్నయ్యా? ఏటి లేదా, మన ఊరు వెళ్ళి అందరినీ కలిసి వచ్చినాను కదా, మన చిన్నప్పుడు రోజులు ఎలా గుర్తొచ్చినాయా? చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో నాకు అసలు గుర్తే లేదా. గుర్తు చేసుకుందామని అడిగాను. ఎంతకీ నీ ఫోటో ఏటి ఉందా? అలాగా, ఒక్క నిమిషం ఉండన్నయ్య. అప్పుడెప్పుడో నా పుస్తకాల్లో దొరికితే ఫోన్లో ఫోటో తీసానన్నయ్య. ఎక్కడుందో ఏంటో. ఇదిగో దొరికింది చూడు. పాప ఒకేలా ఉన్నది కానీ వెనకాల ఉన్నది పిన్ని బాబాయిలు కాదే. ఎవరో గట్టిగా డబ్బున్నోళ్ళే. ఏటి అర్థం కావట్లేదే. మన ఊళ్ళో గంగమ్మ జాతర జరిగింది కదా, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. గుర్తుపెట్టావా నన్ను? అప్పుడు సోడ చక్కగా ఉన్నవే. ఇప్పుడు కూడా సోడ చక్కగా ఉన్నావులేవే. థ్యాంక్స్ అన్నయ్య. సడన్ గా డల్లింగ్ అయిపోయాడేంటి? ఓ, ఎండకు తిరిగి వచ్చాడు కదా, నీరసంగా అయిపోయి ఉంటాడు పాపం. భోంచేశాక జ్యూస్ చేసిస్తాను. అమ్మ ఫోను. హలో అమ్మా. అమ్మ గంగా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. ఇంతసేపు రంగా అన్నయ్యతో మీ గురించే మాట్లాడాను. అవునా? నేనేదో హడావిడిలో ఉండి వాణ్ణి సరిగ్గా పలకరించలేదు. ఏమనుకున్నాడో ఏమో అని ఫోన్ చేశా. కొంచెం ఫీల్ అయ్యాడమ్మా. అయినా ఇంటికొచ్చిన వాణ్ణి ఏమైనా తింటావా అని కూడా అడగకపోతే ఎలా? పొరపాటైపోయింది లేవే. ఇదిగో ఇంకా ఏమైనా చెప్పాడేమో అడుగు. గంగా, రంగన్నయ్య ఇంకేమన్నాడు? బస్తీ విషయాలు ఏమైనా చెప్పాడా? మిమ్మల్ని కలవగానే చిన్నప్పటి ఆలోచనలన్నీ గుర్తొచ్చాయంట. అందుకే నా చిన్నప్పటి ఫోటో ఉంటే చూపించమని అడిగాడు. చూపెట్టావా? మన గంగమ్మ జాతరలో తీయించుకున్న ఫోటో ఉంది కదా, అదే చూపించా. ఏటన్నాడు? ఏటి అనలేదమ్మా, అప్పట్లాగే లక్షణంగా ఉన్నానన్నాడు. ఎండకి కొంచెం తిరిగొచ్చాడు కదా, కాస్త నీరసంగా ఉన్నట్టున్నాడు. ఏదో ఆలోచిస్తూ డల్లింగ్గా వెళ్ళిపోయాడమ్మా. సరే అమ్మా, నేను అందరికీ భోజనం రెడీ చేయాలి, తర్వాత చేస్తాను. ఏమయ్యా, రంగకి అనుమానం వచ్చినట్టుందయ్యా. ఫోటో అడిగాడంటే అనుమానం కాదే, దాదాపు నిజమే అర్థమై ఉంటుంది. ఆ నిజం రేపు మన గంగకి తెలిస్తే ఖచ్చితంగా మనల్ని ద్వేషిస్తుందే. లేదయ్యా, లేదు. మనల్ని మన గంగ అర్థం చేసుకుంటది. పిచ్చిదానా, తనని దక్కాల్సిన వాళ్ళని దూరం చేసిన వాళ్ళని ఏమని అర్థం చేసుకుంటదే. గంగకు నిజం తెలిసి మనల్ని అసహించుకోకముందే మనమే దానికి నిజం చెప్పేద్దాం. లేదయ్యా, నిజం తెలిసాక గంగ అడిగే ప్రశ్నలకి నా నేడి సమాధానం చెప్పలేను, దాని కళ్ళల్లో చూడలేను. నేను చెప్పలేనయ్యా, జరిగేదే జరుగుద్ది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. తప్ప ఒప్పు అన్ని ఆయనే కాస్తాడు.
చాలమ్మా. చాలు. అక్క నువ్వు కూడా కూర్చొని భోంచేయి. వద్దు గంగా, నేను తర్వాత తింటాను. అదేం కుదరదు. రా, నువ్వు కూడా సూపర్ మార్కెట్ అంతా చూసుకుని వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు. భోంచేద్దు గాని. పద పద. వద్దు గంగా. పద అక్క, పద తిను. స్నేహ, అందరికీ వడ్డించమ్మా. కూర్చో అక్క. భోంచే ప్రమిళ. అంత ప్రేమగా వడ్డించే తోటికోడలుండడం కూడా నీ అదృష్టం. గంగా నా తోటి కోడలు కాదు మామయ్య గారు, నా చెల్లెలు. మన ఇంట్లో అందరూ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. అన్నట్టు రేపటి నుంచి అందరూ ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకోవాలి కదా. అందరూ ప్రిపేర్ అయి ఉన్నారా? ప్రిపేర్ అవడానికి ఏముందన్నయ్య, రుద్ర ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు కదా. రుద్ర అప్పగించాడు సరే, మీరేం చేయాలనుకుంటున్నారు డిసైడ్ అయ్యారా లేదా? మా ఫ్యామిలీ బిజినెస్ వరకు మాత్రం. ఇషిక, మీ ఫ్యామిలీ బిజినెస్ కాదు, మీకు అప్పగించిన బిజినెస్. గాట్ ఇట్? యా ఐ మీన్ మాకు అప్పగించిన బిజినెస్ టోటల్గా నేనే చూసుకుంటాను. ఎందుకంటే సూర్యకి హాఫ్ నాలెడ్జ్. అంత యాక్టివ్గా ఉండడు మావయ్య. సో అంతా నేనే కదా చూసుకోవాలి. How dare she insulting my husband and my son? See, Ishika, that decision not yours. Me to tell. You wait. Bavagaru, my hubby and Surya both go to office. They see everything. We already decided. మంచిదమ్మా, నాకు కావాల్సింది కూడా అదే. అత్తాకోడళ్ళ మధ్య జరిగిన మనస్పర్ధలు మనకు అవకాశంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందుమతి అత్తయ్యను ఉపయోగించుకుని ఇషికాకి గట్టిగా బుద్ధి చెప్పాలి. నువ్వేం మాట్లాడవేంటి రాఘవా? ఇంట్లో అన్ని డెసిషన్స్ ఆడవాళ్లే తీసుకుంటుంటే ఇంకా మగవాళ్ళు ఏం మాట్లాడతారు?